నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. భీమవరంలో ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమడోలు మండల వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. భువనేశ్వర్లో ప్రధాని మోడీ ప్రారంభించిన ఆవాస్ యోజన 2.0 పథకం. భీమవరం నుండి లైవ్ను వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి వర్మ, కలెక్టర్ నాగరాణి. కాకినాడలోని ఖర్జూర గణపతి ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. భారతదేశాన్ని ప్రధాని మోడీ ప్రపంచ దేశాల మధ్య అగ్రస్థానంలో నిలిపారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. బీజేపీ జిల్లా యువ మోర్చా ఆధ్వర్యంలో భీమవరంలోని నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలను బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మిలిటరీ అధికారులను, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దండి జ్యోతికను సన్మానించినట్లు తెలిపారు. మోడీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ నాయకత్వంలో అనేక పథకాలను ప్రవేశపెట్టారని, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం నార్ని తాతాజీ మాట్లాడుతూ అవిశ్రాంతమైన కృషి, పట్టుదల, దూరదృష్టి దేశ ప్రజల జీవితాల్లో పలు మార్పులను తీసుకొచ్చారన్నారు. అలాగే క్రీడల్లో రాణిస్తున్న జ్యోతికకు కేంద్ర సహాయ మంత్రి వర్మ 20,000 రూపాయల ప్రోత్సాహక నగదును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగిత సురేంద్ర, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కోమటి రవికుమార్, అడబాల శివ, మొహిద్దీన్ రాజ్, గోవర్ధన్, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, అయినంపూడి శ్రీదేవి, లంక లక్ష్మి, రామాదేవి, వెబులిశెట్టి ప్రసాద్, అరసవల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టినటువంటి దిశాలి భారతదేశ ప్రజల యొక్క అందరికీ అభిమాన నాయకుడైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఈవేళ దేశమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా మనందరికీ కూడా తెలుసు, జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున విలాసంగా జరుపుకునేటువంటి పరిస్థితుల నుండి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఏదైతే ఉందో పార్టీ పిలుపు ఏ విధంగా ఇస్తుందంటే కేవలం సేవా కార్యక్రమాల ద్వారా, అది ఒక రోజు కాదు, చాలా రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చెయ్యాలి అనేటువంటి పిలుపుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తూ, అందులో భాగంగా ఈవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే దత్తత కార్యక్రమం ఉన్నదో స్వచ్ఛ భారత్, ఈ దేశంలో చెత్త రహిత భారతదేశంగా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన మదిలో వచ్చినాడు. 2014 ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కానీ, విద్యా సంస్థలకు కానీ అన్ని చోట్ల స్వచ్ఛ భారత్ కోసం నిధులు కేటాయిస్తూ, వాహనాలు కేటాయిస్తూ ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. అందుకని ఇవాళ ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆయన పుట్టినరోజు వేడుకల్ని పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా కూటమి నాయకులు కూడా కలిపి వేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన వేడుకల్ని 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలతో చేయాలనేటువంటి తలంపుతో పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ భీమవరం పార్టీ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరాన్ని, అలాగే ఒలింపిక్ లో పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారిణి దండి జ్యోతి గారికి సన్మానము మరియు ఆర్థిక సహాయం కేంద్ర మంత్రివర్యుల చేతి మీదుగా ఇవాళ చేయడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాలు ఇవాళ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. మెగా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం. అలాగే దండి జ్యోతి గారిని ఆవిడకి ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ సత్కరించారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా. అలాగే రిటైర్డ్ ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ సత్కరించారు. అలాగే ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం అంతా మన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు చేతుల మీదుగా జరుగుతుంది.
కాకినాడ సూర్యరావుపేటలో వేయించేస్తున్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఉప ఆలయంగా ఉన్న శ్రీ గణపతి స్వామివారికి వినాయక చవితి పురస్కరించుకొని నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ గణపతి ఉత్సవాల పురస్కరించుకొని గత 9 రోజులుగా నిర్వహించిన గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ నేతృత్వంలో జరిగిన ఈ పూర్ణాహుతి కార్యక్రమం గత 9 రోజులుగా హోమంలో పాల్గొన్న వారి చేత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవి విజయభాస్కర్, చైర్మన్ గ్రంథి బాబ్జీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో గణపతి నవరాత్రులు 9 రోజులు చాలా దిగ్విజయంగా జరిగాయి. ఆఖరి రోజు అయినటువంటి ఈ రోజుని హోమంలో పాల్గొనడం చైర్మన్ గారిని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 9 రోజులు ఇంత దిగ్విజయంగా జరిపించినటువంటి మా పురోహితులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుచుకుంటూ రేపు 3వ తారీఖు నుంచి నవరాత్రులు 9 రోజులు కూడా దిగ్విజయంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులతో సక్సెస్ చేయాలని చెప్పేసి మాకు ఉన్నటువంటి అధికారాలు కాదు కానీ ఆర్డర్ మా శాసనసభ్యుల వారి కోరిక మేరకు దిగ్విజయంగా జరిపిస్తామని చెప్పేసి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని క్షేమంగా వెళ్ళాలని, మనస్ఫూర్తిగా కొన్ని కోరికలన్నీ నెరవేరాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మాకు ఒక ఉపాలయంగా అత్యంత ముఖ్యమైన ఆలయంగా ఉన్నటువంటి శ్రీ గణపతి స్వామివారికి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి ప్రారంభమైన గణపతి నవరాత్రుల కార్యక్రమాలు 16వ తేదీ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మా ఆలయ అర్చకులైనటువంటి సన్నిధిరాజ్ విజయ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడే మా ఆలయ చైర్మన్ ఉన్నటువంటి శ్రీ గ్రంథి బాబ్జీ గారి నేతృత్వంలో పూర్తిగా చేయడం జరిగింది. గణపతి నవరాత్రులు ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా మా ఆలయం తరపున అన్నప్రసాద వితరణ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వచ్చే 3వ తేదీ నుంచి కూడా ఇక్కడ నవరాత్రుల అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు మేము ప్రారంభించి ఉన్నాం. ఆ యొక్క కార్యక్రమాలకు గాను మాకు స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు పలు రకాలైన సూచనలు, ఆదేశాలు ఇచ్చిన పిదప ఆ యొక్క ఆదేశాలను మేము పూర్తిగా పరిగణలోకి తీసుకుని భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా రాబోయే ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఏలూరు జిల్లా భీమడోలు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో భీమడోలు ఎంపీటీఓ పద్మావతి దేవి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుండుగొల్న గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు హాజరయ్యారు. వీరితో పాటు జడ్పీ సీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గుండుగొల్న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ప్రజలతో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు సందర్శించారు. జడ్పీ సీఈఓ సుబ్బారావు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పనితీరు గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా మీరు ఇచ్చిన రోజున దాని ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని ప్రజలకి అంటే రైతులందరికీ కూడా మన భూమిని సారవంతం చేసుకునే విధంగా తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాటి నుంచి ఆరోగ్యకరమైన మనకి మంచి పంటలు వస్తాయి. మనకి సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఈ వర్మీ కంపోస్ట్ ఉపయోగపడుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మనకి పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఆయన కూడా గ్రామాల స్వరాజ్యాన్ని, గ్రామాల అభివృద్ధి చెందే విధంగా చేయడానికి ఆయన కంకణం కట్టుకుని, ఎందుకంటే రాబోయే కాలంలో మన పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా బలపడి ఆర్థికంగా స్వయంగానే పరిపాలించుకునే విధంగా ఒక ప్రణాళిక రాబోతుంది. గతంలో 14 నుంచి 19 వరకు కూడా ఈ సాలిడ్ మేనేజ్మెంట్ జరిగింది. అలాగే ఇక్కడ చెత్తను కూడా ఇక్కడ తీసుకొచ్చి రావడం జరిగింది. ఏదైతే 19 నుంచి 24 గత ప్రభుత్వంలో ఈ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి
దగ్గరలో ఉన్న కాలువల్లోనో రోడ్ల మీద రకరకాలుగా పాడేయడం, అలాగే దానివల్ల ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవడం ఈ అన్నింటినీ కూడా మనం చూసాం. అదే దానికి తగ్గట్టుగా మీరందరికీ ప్రణాళిక ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇందులో ప్రతి సెక్టార్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని ఎంపీడీఓ మేడం గారికి చెప్తున్నాను. నేను 4 గంటల నుంచి 6 వరకు రాజకీయ నాయకులైనా అధికారులైనా డోకా గ్రూపులు కానీ అన్నింటినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి మీరు అక్కడ ఏ వార్డుగా వార్డు డివైడ్ చేసి దాంట్లో ఒక పోటీ తత్వాన్ని అంటే పరిశుభ్రంగా ఉంచే విధంగా ఏ వార్డు బాగుందో చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి మన ప్రైజ్ మనీ రూపంలో కూడా వాళ్ళకి సెలెక్ట్ చేసి పలానా వార్డు బాగుందని డిసైడ్ చేస్తే అందరినీ కూడా భాగస్వాములు చేయండి. అందరి పని ఇది ఏ ఒక్కరితో కాదు, ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలందరినీ కూడా ఇందులో మమేకం చేసి ప్రజల ద్వారానే గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి మీ అందరికీ కూడా తోడుగా ఉండి మీ కష్టాల్లో నిలబడే విధంగా అందరూ కూడా ఉంటారు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీ ఆవాస్ యోజన 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో పట్టణ ప్రాంత ప్రజల కోసం పీఎంఏవై అర్బన్, గ్రామీణ ప్రాంతాల కోసం పీఎంఏవై గ్రామీణ పథకాలను ప్రవేశపెట్టారు. లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. భువనేశ్వర్లో అత్యంత వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జె ఉదయ్ భాస్కర్ రావు, హౌసింగ్ ఇన్ఛార్జి పిడి పిచ్చయ్య, మెప్మా జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నార్ని తాతాజీ, బీజేపీ నాయకులు కోమటి రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.